మహాకుంభమేళ జరగబోతున్న వేళ జాన్ 13 నుంచి మహాకుంభమేళ అనేది మొదలవుతుంది. ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్లో జరగబోతుంది. కొన్ని కోట్ల మంది సమూహం ఇక్కడికి రాబోతున్నారు. మనం ఇప్పుడు చూసుకుంటే కొత్తగా వైరస్ ఒకటి మన ఇండియాలోకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, విజృంభిస్తుందని చెప్పి దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అసలు ప్రీవియస్గా మనకి దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి, అండ్ 2015 నుంచి వరల్డ్ వైడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంది, అండ్ ప్రజెంట్ 2023 అండ్ 2024 వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ మోడల్ ఎంతవరకు ఉన్నాయి, అండ్ ఇక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది పెరిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు పెరుగుతాయా, దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. అండ్ ఎస్, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగితే ఎలాంటి డొమైన్స్లోకి జాబులు పెరిగేదానికి అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా దాని గురించి వర్కౌట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇక్కడ హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ అనేది జరగబోతోంది. కొన్ని కోట్ల మంది ఇక్కడికి రాబోతూ ఉన్నారు. జనవరి 13 పౌర్ణమి నుంచి ఇది మొదలు కాబోతోంది. పున్నమి స్నానం మొదలుపెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది. అయితే ఇది కోవిడ్-19 గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. కోవిడ్-19 ఫస్ట్ కేసు మనకు తెలిసింది జనవరి 30 కేరళ త్రిశూర్ డిస్టిక్లో తెలిసిందన్నమాట. దాదాపు మొత్తం 5,30,000 మంది చనిపోయారు. అండ్ అఫీషియల్గా డేటా ఇది. అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారు, ఎన్ని గుట్టలుగా శవాలు తేలాయి అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ దీంట్లో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటి అంటే హెచ్ఎంపివికి ఇంకా డ్రగ్ లేదు, మందు లేదు. సో ప్రివెన్షన్ అంటే రాకముందు జాగ్రత్త పడడమే కానీ వచ్చిన తర్వాత సరైన మందులు అనేవి లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా కానీ మనం పబ్లిక్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పబ్లిక్ వెళ్తున్నప్పుడు, పబ్లిక్లో కలుస్తున్నప్పుడు సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అయితే ఇక్కడ మనము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయానికి వద్దాం. ఎస్, హెచ్ఎంపివి వైరస్ కానీ ఇలాగే విజృంభిస్తే ఖచ్చితంగా ఇది ఎంతవరకు ప్రాణాంతకం ఏంటి అనేది మనకు పూర్తిగా దీని ఇంపాక్ట్ అనేది మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ హైబ్రిడ్ ఆర్ పబ్లిక్ ప్లేస్లో మనం వెళ్ళకుండా ఉండడం బెటర్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెల్లగా కంపెనీస్ కూడా ఇచ్చేదానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే మనం లాస్ట్ 2015 నుంచి వరల్డ్ వైడ్లో చూసుకుంటే 7% ఉంది. 2015లో, 2016లో 8%, 2017లో 9%, 2018లో 9%, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. ఎందుకో నేను చెప్తాను. 2019 వచ్చేసి 10%, 20 వచ్చేసి 13%, 21 వచ్చేసి 20%, 22 వచ్చేసి 27%, 23 వచ్చేసి 28% వరల్డ్ వైడ్గా ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వాళ్ళ జాబ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మన ఇండియా 2023లో చూసుకుంటే ఫుల్ టైమ్ 12% ఉన్నారు. అండ్ హైబ్రిడ్ మోడల్లో 28% ఉన్నారు. 2024 లెక్కల ప్రకారం దాదాపు 45% మంది ఇంకా హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు. దిస్ అ హార్ష్ రియాలిటీ, మనందరం అర్థం చేసుకోవాలి. అంటే 40%, 45% వరకు ఇంకా వర్క్ ఫ్రమ్ ఇంకా ఇప్పటికీ ఈ హెచ్ఎంపీ పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఇప్పుడు వర్చువల్గా కూడా జరుగుతున్నాయి, ఎక్కడ ఆగలేదు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్ఎంపివి ఉన్నా లేకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి. కానీ అన్నిసార్లు అన్ని ప్రాజెక్టులు అన్ని కంపెనీలు ఇవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మన మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోండి. మంచి కోర్స్ నేర్చుకోండి. మా అదృష్టం బాగుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఒకవేళ లేకపోతే హైబ్రిడ్ వస్తుంది, ఇంకా బాగా లేకపోతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. కాబట్టి అది కూడా అదృష్టంగానే భావించాలి. అండ్ జాబ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ హెచ్ఎంపీ విజృంభిస్తున్న వేళ అండ్ ఒక పక్క చూసుకుంటే మహాకుంభమేళ వస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది ఒక దగ్గర చేరతారు. అండ్ ఇది ఖచ్చితంగా విజృంభించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చెప్పినట్టే చైనా మీరు అంత కంగారు పడాల్సిన రిలాక్స్డ్గా ఉండండి అని చెప్పి 2019లో కూడా మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా చెప్పింది. కాబట్టి దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎంతమంది చనిపోతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా రియల్ నెంబర్స్ అయితే చైనా ఎప్పుడు బయటికి చెప్పదు. సో ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ మహాకుంభమేళ వేళ ఈ విజృంభిస్తున్న వైరస్ ఏదైతే ఉందో దీని నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు పెరుగుతాయా అంటే 100% పెరుగుతాయి. 100% పెరుగుతాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ లేకపోలేదు. కానీ అలా ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అనేవి లేకుండా లేవు అనే విషయం కూడా మనం మర్చిపోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తానంటే మాత్రం కష్టమవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఇది హెచ్చరిక లాంటిదే, మనందరం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు, ఒకవేళ 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి సో మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.